రైట్, అసలే మనం చందానగర్ లో ఉన్నాం. మా వాళ్ళకి చాలాకి ఎక్కువ ఎంటర్టైన్మెంట్ ఫుల్ రప్పాడిచ్చేస్తారు. నాకు రీసెంట్ గా తెలిసిన ఒక నిజం ఏంటి అంటే, లేడీస్ కి చాలా ఇష్టమైంది బంగారం, చీరలు, డబ్బు అంటారు. కానీ అదేమి కాదండి పాపం. మా వాళ్ళు చాలా మంచి వాళ్ళండి. అసలు ఎంత మంచి వాళ్ళు అంటే, మా లేడీస్, మా బామ్మలు సత్యబామలకి బంగారం, చీరలు, డబ్బు, వెండి కంటే బాగా ఇష్టమైంది ఏంటి అంటే పొగడ్తా. పొగిడేమంటే చాలు, వాళ్ళు ఎంత హ్యాపీ ఫీల్ అవుతారో, ఎంత కూల్ అవుతారో. అంతేనా సుష్మా గారు? ఈవెన్ మా బావలందరికీ బాగా ఈ మధ్య తెలిసిన ఒక గొప్ప విషయం ఏంటంటే, వీళ్ళు బాగా గొడవ పడుతున్నప్పుడు కూడా అంత అందమైన ఫేస్ తో ఆ మాటలు ఎలా అనగలుగుతున్నావు అంటే చాలు, గొడవ అక్కడితో ఆగిపోద్ది అనమాట. సో పొగడ్తుకున్న మహిమ అది అసలు. అంతేనా? అవునండి. సో ఆ విషయం తెలియక కొంతమంది బావలు ఇంకా కంగారు పడుతున్నారు. కానీ ఒక 10-15 సంవత్సరాలు పెళ్లి ఈ జైల్లో ఉన్న తర్వాత వాళ్ళకి అర్థం అవుతుంది అప్పుడు. సుష్మా గారు, సో బావగారు ఎన్ని సంవత్సరాలు జైలు? అలా ఏం లేదు, ఆయన ఎప్పుడు పొగుడుతూనే ఉంటాడు. పాపకి సిగ్గు మొగలేస్తుంది. అసలు పెళ్ళవగానే రహస్యం బాగా తెలుసుకున్నాడు. పెళ్లికి ముందే తెలుసుకున్నాడా? ఇప్పుడు అమ్మాయిలు చాలా క్లియర్ గా ఉన్నారు. ఎక్కడ లవ్? యాక్చువల్ గా మేము రిలేటివ్సే అండి. అచ్చా, చుట్టాలు ఉండడం వల్ల ఉపయోగం ఏంటంటే ఇదొకటండి. పెళ్లికి ముందే పరిచయం తను. పెళ్లికి ముందే పరిచయం, లవ్ అంటే అరేంజ్డ్ కూడా, ఇంట్లో ఒప్పుకున్నారు. మీరు ఎక్కడ ఇంట్లో ఒప్పుకుంటారు లేండి, ఆ తర్వాత లేదంటే మీరు ఒప్పిస్తారు. ఇగో రీసెంట్ మ్యాటర్స్ లో కామెడీ చేయకు, గుండెలు పుసిక్కి రాగిపోతాయి. ఒప్పించాము. మీరు ఒప్పించారు కదా పాపం. ఆయన అమ్మాయి ఇక్కడ ఇంట్లో ఎలా అడగాల అని. అదేం లేదండి. ఎలాగెలాగెలాగెలాగా మళ్ళీ చెప్పు. దయ ఎక్కువ, అందుకే బావకు ఉదయ్ అని పేరు పెట్టారు వాళ్ళ ఇంట్లో. కదా, అబ్బాయిలందరికీ దయ ఎక్కువే కదా. సరే, ఎక్కడ లవ్ స్టార్ట్ అయింది? యాక్చువల్ గా వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరు మా ఊరు సేమ్ అన్నమాట. సో ఇలా ఫంక్షన్స్ కి వస్తూ ఉంటాడు. డెఫినెట్ గా వేసవి సెలవులకి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉండాలి, ఇలాంటి ఉపయోగాలు ఉంటాయి. అలా ఫంక్షన్స్ కి వచ్చినప్పుడు జనరల్ గా పరిచయము. బట్ యాక్చువల్లీ అయితే నా ఇంజనీరింగ్ అయిపోయాక తన ఆల్రెడీ ఫస్ట్ జాబ్ వచ్చింది, నాకు కొంచెం లేట్ గా వచ్చింది అనమాట. సో దానికోసమని తనతో కమ్యూనికేట్ అవ్వడానికని అలా అలా పరిచయం. ఏమైనా జాబ్స్ అయ్యి రిఫర్ చేయండి, నా ప్రొఫైల్ పంపించండి. కానీ పర్మనెంట్ జాబ్ ఇచ్చేసాడు. ముందు ప్రొఫైల్ పంపించారు. మరి ఆ ప్రొఫైల్ చూడగానే ఆయన అక్కడే ఫ్లాట్ అయ్యాడు. ఇంకేంటి, ఇప్పుడు జాబ్ చేస్తున్నారా? గ్రేట్. అసలు మా బామలు సత్యభామలు పొగడ్తలకి ఎలా పడిపోతారు అంటే మాటలే కాదు, పాటలు కూడా. సందమామ కన్న నువ్వు చక్కదనంగా ఉన్నావే, ముద్ద బంతి పూలు తెస్తా, ముద్ద పప్పు వండి పెట్టవే, బామ తందనాలో ఎన్నెలా, సత్యభామ తందనాలో ఎన్నెలా. చూసారా ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారో. సో టంగ్ టెస్ట్కి వెళ్దాం. ఓకే. శరత్ చంద్రిక తేజోయామిని, నిలోత్పలివే మందగామిని, ప్రమద్ దీపిక హంసభామిని. మళ్ళీ చెప్పండి. శరత్ చంద్రిక తేజోయామిని, నీలోత్పలినివే మందగామిని, ప్రమద్ దీపిక హంసభామిని. శరత్ చంద్రిక తేజోయామిని, నీలు దేవుడా. శరత్ చంద్రిక తేజోయామిని, నీలోత్పలినివే మందగామిని, ప్రమద్ దీపిక హంసభామిని. శరత్ చంద్రిక తేజోయామిని, శరత్ చంద్రిక తేజోయామిని, నీలోత్పలినివే మందగామిని, ప్రమద్ దీపిక హంసభామిని. ఫాస్ట్ గా. శరత్ చంద్రిక తేజోయామిని, నీలోత్పలివే మందగామిని, ప్రమద్ దీపిక హంసభామిని. ఇప్పుడు ఒకసారి అటు తిరిగి, నేను ఇన్వాల్వ్ కాకుండా. లాస్ట్ ఫైనల్ టచ్. శరత్ చంద్రిక తేజోయామిని, నీలో నాలో అందరిలో బోలో చలో చలో. ఓకే, గట్టిగా చెప్పండి కొట్టండి. హలో అండి, మీ పేరేంటి? హరిత. హరిలో రంగ హరి. బావగారు ఏం చేస్తారు? సాఫ్ట్వేర్. ఇక్కడ మాత్రం హార్డ్వేర్.
మీ కోపం వస్తే ఇంట్లో ఎలా ఉంటది ఆ రోజు? మీకు కోపం వచ్చింది లేదా మీరు వండిన కూర బాగోలేదండమో ఏదో సంథింగ్ జరిగింది, ఎలా ఉంటది ఇంట్లో? ఆడుతుందా? అంటే నేనుంటే ఆయన సైలెంట్ అయిపోతారు కదా. అంటే మరి ఏంటంటే నేను గట్టిగా మాట్లాడితే ఆయన సైలెంట్ అయిపోతారంట. ఏంటో చందానగర్ లో బావులు అందరూ చాలా జ్ఞానోదయమైనట్టుంది. అందరూ చాలా హ్యాపీగా రెస్పెక్టబుల్ గా ఉన్నారు, ఇంట్లో ఎలా ఉండాలో తెలుసుకున్నారు. ఏంటి హరిత గారు, మీకు హరిత అంటే సస్యశ్యామలంగా చాలా సాఫ్ట్ గా ఉండే అమ్మాయి అని మీ ఇంట్లో వాళ్ళు పేరు పెడితే మీరు మా బావతో అలా ఆటలాడుకుంటారా? అంటే కోపం తెప్పించే పనులు చేస్తే ఎవరైనా ఇప్పుడు నీకు అప్పుడు అయిపోతున్నా రే. అవి ఏం చేస్తారండి కోపం తెచ్చే పనులు? ఆయన ఏమైనా వెంకటేష్ గారి లాగా పిన్ని అని ఎవరైనా వచ్చారా ఏంటి వెనకాల? పక్క వాళ్ళు అందరూ ఏంటి ఆ ఇంటి దగ్గరే భూకంపం వస్తుంది, మిగతా ఇళ్ళు అన్ని బాగానే ఉన్నాయి అనుకుంటారేమో కదా. అసలు భూకంపం వచ్చే ఛాన్స్ మా వారు ఇవ్వరుగా. పేరేంటి? సూర్య. సూర్య సుబ్రహ్మణ్యం. సుబ్బు. మీరేమని పిలుస్తారు ముద్దుగా సుబ్బుని? ఏవండి అనే పిలుస్తాం. అందరిలో ఏమండి ప్రేమగా రొమాంటిక్ ఎవరు లేనప్పుడు? సుబ్బు. అయ్య బాబాయ్ పాపకి సిగ్గు మొగలేస్తుంది. మిమ్మల్ని ఏమని పిలుస్తారు బావా? హరిత అంటారు. అందరిలో ఎవరు లేనప్పుడు ఏదో ఉంది సంథింగ్. బుజ్జి, చిట్టి, పింకీ, పప్పి, నువ్వే బంగారం అంటారు. అదిగో బావకి 2 జ్ఞానాలు ఉన్నాయి. ఒకటైతే సాఫ్ట్ గా ఉండడం, 2 నువ్వే బంగారం అండు. రేపు పొద్దున బంగారం రేట్ అసలే లక్షల్లోకి వెళ్ళిపోయింది. బంగారం అడగొద్దని ముందే నువ్వే బంగారం అన్నారు, ఇంకేం అడుగు. అసలు బావ నువ్వు 2 జాతులకు ఇన్స్పిరేషన్ బావ. నువ్వైతే ఆయనతో 4 బుక్కులు రాపించాలి. రెడీ, మొదలెడదామా? వేసవి కాలంలో అమ్మమ్మ ఇల్లు, వడదెబ్బ తగిలితే తాగాలి నిమ్మ నీళ్లు, ఉల్లిపాయలు కోస్తే మండుతాయి కళ్ళు, ఊరవతల పొలంలో నడిస్తే కాళ్ళు గుచ్చుకున్నాయి ముళ్ళు. చాలా ఈజీగా అడిగా. మళ్ళీ ఒకసారి చెప్పండి. వేసవి కాలంలో అమ్మమ్మ ఇల్లు, వడదెబ్బ తగిలితే తాగాలి నిమ్మ నీళ్లు, ఉల్లిపాయలు కోస్తే మండుతాయి కళ్ళు. అసలు మా బావులు ఉల్లిపాయలు కోస్తారు, మా సిస్టర్లు ఉల్లిపాయలు కోసి ఎన్నో సంవత్సరాలు అయింది. పాప ఆయనే ఉల్లిపాయలు కోసి, ఆయనే వంట చేసి, ఆయనే గిన్నెలతో ఆయనే అన్ని ఆయన చేస్తే మేమేం చేస్తున్నట్టు మీరు మరీ చెప్తారు. అలా కాదు కానీ ఇంకో మాట చెప్పు. రెడీ, ఇప్పుడు చెప్పు. వేసవి కాలంలో అమ్మమ్మ ఇల్లు, వడదెబ్బ తగిలితే తాగాలి నిమ్మ నీళ్లు, ఉల్లిపాయలు కోస్తే మండుతాయి కళ్ళు, ఊరవతల పొలంలో నడిస్తే గుచ్చుకున్నాయి కాళ్ళకు ముళ్ళు. వేసవి కాలంలో అమ్మమ్మ గారి ఇల్లు, వడదెబ్బ తగిలితే తాగుతాము నిమ్మకాయ నీళ్లు. సూపర్, వావా వావా అన్నాడే. నెక్స్ట్, ఉల్లిపాయ కోస్తే బావ నువ్వు ఎక్కడికి వెళ్ళారు హనీమూన్ కి? మండుతుంది కళ్ళు. ఊటీ. ఊటీ ఎవరు చాయిస్ అది చెప్పు? నీ చాయిసే కదా? లేదు, అప్పుడు మా వారిదే చాయిస్. అప్పుడు మా వారిది చాయిస్. అప్పుడు ఒక్కసారే పాపం ఆయనకి ఇచ్చి. మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. వేసవి కాలంలో అమ్మమ్మ గారి ఇల్లు, వడదెబ్బ తగిలితే తాగాలి నిమ్మకాయ నీళ్లు, మీరు కోరస్ ఆగండి. ఉల్లిపాయ కోస్తే వస్తుంది కన్నీరు, పొలంలో నడిస్తే గుచ్చుకుంటుంది ముళ్ళు. మరి ఏది అక్కడ? కళ్ళకి నీళ్లు, మండుతాయి కళ్ళు, ఒక ప్రాస. అమ్మమ్మ ఇల్లు, నిమ్మకాయ నీళ్లు, మండుతాయి కళ్ళు, అన్నాం కదండి, గుచ్చుకుంటాయి ముళ్ళు. అలా రావాలి మళ్ళీ ఇంకొకసారి. వేసవి కాలంలో అమ్మమ్మ గారి ఇల్లు, పొలం చిచి వడదెబ్బ తగిలితే తాగాలి నిమ్మకాయ నీళ్లు, ఉల్లిపాయ మండుతాయి కళ్ళు. మళ్ళు కూడా మండుతున్నాయి ఈ మధ్య. మండుతాయి కళ్ళు, పొలం గట్టు మీద నడిస్తే గుచ్చుకుంటుంది ముళ్ళు. అమ్మయ్యా అలా చెప్పిందండి. ఆల్రెడీ ఇంకో సిస్టర్ ఉన్నారు, ఎరగదీస్తాను నేను అంటున్నారు. చూద్దాం ఏ రేంజ్ లో ఎరగొడతారో. హలో అండి, మీ పేరేంటి? నిశ్చల. ఎన్ని సంవత్సరాలు మ్యారేజ్ అయ్యి? 11 years. 11 years? లేదండి, అలాగా 11 months అయినా మెస్ లో ఉన్నారు. ఈ మెయింటెనెన్స్ అంతా మా బావగారా మీరా? ఇద్దరు అండి. ఇద్దరు. ఎక్కడా లవ్ కాదండి, అరేంజ్డ్. ఊరుకోండి, నవీన్ బాబు లవ్ మ్యారేజ్ చేస్తానని అప్పట్లోనే నాకు చెప్పాడు. అంటే అరేంజ్డ్ మ్యారేజ్ చూడ్డానికి వచ్చారు, నచ్చాక ఎగ్జాక్ట్లీ చూడ్డానికి వచ్చి పడ్డావు బావా. ఈ మాట నాకు చెప్పలేదే. ఈసారి మేమిద్దరం కూర్చున్నప్పుడు మధుపానం, మహదానందం, మనోధైర్యం, ధనాదన అప్పుడు మేము మాట్లాడుకుంటాం. ఎవరు కోపం వస్తే ఎవరు పొగుడుతారు ఇంట్లో? కోపం వస్తే పొగడమండి, తిట్టుకుంటాం అంతే. మీరు చూడ్డానికి ఇంత అమాయకంగా ఉన్న మీరు తిడతారా? ఎలాంటి తిడతారు సిస్టర్? ఒకసారి తిట్టరా? అక్కడ నవీన్ బాబు ఉన్నాడు. తిట్లు రావండి, జస్ట్ మాట్లాడకుండా ఒక 5-10 minutes, ఆఫ్టర్ దట్ మళ్ళీ అగైన్. అంటే ఒకవేళ కోపం వస్తే ఏమంటారు? ఏదో ఒకసారి గట్టిగా ఏ నవీన్ అనండి ఒకసారి చూసి. ఒక్కసారి సీరియస్ గా మీ ఫేస్ లో ఆ సీరియస్నెస్ చూడాలని మేము
కళ్ళతో వెయిట్ చూస్తున్నాం. ఇలా రాదండి, ఎలా వస్తుంది మరి? అలా ఫైట్ అవుతేనే వస్తది. పోనీ పొగడండి బావని. ఇప్పటి వరకు ప్రపంచంలో ఏ వైఫ్ ఏ హస్బెండ్ ని పొగలేదు. ది ఫస్ట్ టైం నవీన్ బావ నీకే వచ్చింది అద్భుతమైన ఆఫర్. సో నిచ్చలా గారు పొగుడుతున్నారు, మళ్ళీ మళ్ళీ రాదు ఈ అవకాశం. పొడండి. అది కూడా మైక్ లో పొగడకూడదంట. ఏ భావన రెండు పొగడతలు పొగిడితే ఏమైంది? ఆ హిందీలో పొగడండి, మాకు హిందీ వచ్చు. నవీన్ తుమ్ బహుత్ అచ్చే హో, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఇన్ టు మై లైఫ్. ఇంతేనా? 2-3 పేజీలు పొగడొచ్చు కదా. కాదండి, అర్థమైన వాళ్ళకి ఒక్క లైన్ చాలు. అలా కాదు కానీ ఇంకో మాట చెప్పు. సరే, వేసవి కాలంలో అమ్మమ్మ గారి ఇల్లు, వరదబ్బ తగిలితే తాగాలి నిమ్మని ఇల్లు, ఉల్లిపాయలు కోస్తే కళ్ళుతాయి మండుతాయి కళ్ళు, ఊరవతల తోటలో నడిస్తే గుచ్చుకుంటాయి ముళ్ళు. వేసవి కాలంలో తాగాలి. కూల్ బేబీ కూల్. వేసవి కాలంలో అమ్మమ్మ గారి ఇల్లు, వడదెబ్బ తగ్గితే తాగాలి నిమ్మ నీరు, ఉల్లిపాయకి వస్తాయి మండుతాయి కళ్ళు, ఊరవతల నడిస్తే గుచ్చుకుంటాయి ముళ్ళు. ఓకే, సూపర్. హరిత గారు కంగ్రాచులేషన్స్, మీరు గెలుచుకున్నారు సిబిఎస్ చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ వారి గిఫ్ట్ వోచర్స్. చలో మరి ఇక హుషారుతో మొదలు పెడదాం మన నెక్స్ట్ రౌండ్. ఓ శివంగి. ఆల్ రైట్, ఈ రోజు ఓ శివంగిలో మనం ఆడుతున్నాం బన్నంటే చేదా అనే ఆట అన్నమాట. సో రూల్స్ రెగ్యులేషన్స్ ఏం లేవు, చాలా ఈజీ గేమ్ అన్నమాట. సో ఎదురుగుంటా మీకు బన్ పెట్టాం, కింద అందంగా ఉండడానికి పేపర్ కూడా పెట్టాం. పేపర్ తినొద్దు. సో చేతులు వెనకాల పెట్టుకొని నోటితో బన్ తినాలి. సో 6 ఉన్నారు, 6లో ఎవరు ఫాస్ట్ గా బన్ తింటారు? ఓకే, రెడీ? 3, 2, 1 గో. చేతులు వాడొద్దు. అందుకే పొద్దుట టిఫిన్ అయితే తినకుండా రావాలి ఇలాంటి షోలకు వచ్చినప్పుడు. మింగేసేయండి, ఏదైనా లోపల పోయి బయటకు వచ్చేదే కదా. నవ్వద్దు. బన్ అంటే సాధారణంగా మరి అదనమాట. అందుకే బన్ అంటే చేదా. అసలు మా లాస్ట్ సిస్టర్ ఉన్నారు చూసారు, కుమ్ముడు. మీరేంటి అది ఒక ముక్కెట్టుకొని అలా నుంచున్నారు? కళ్ళజోడు అడ్డొస్తే తీసేస్తాను నేను. మీరు చేతులు ఏం పెట్టకండి. ఐ విల్ హెల్ప్ యూ సిస్టర్. యూ టేక్. సిస్టర్ సగం కింద బుర్ర ఉంచి కింద వేసేయకండి. చెప్తాం అమ్మాయిలు, నెక్స్ట్ నేను పిలిచి కూర్చోబెట్టి తినిపిస్తారు 2 బాన్లు. ఇలాంటి ఐడియాలు ఇచ్చామంటే. 4 ముద్దలు ఉన్నాయి, అల్లాడిపోతున్నారు బాబోయ్ మా వాళ్ళు తినడానికి. ఆ తర్వాత అన్ని ఫ్రీగా అయిపోతాయి. కామ్గా తినేస్తుంది సిస్టర్, అసలు తెలియకుండా నవ్వకుండా. నెక్స్ట్ చందానగర్లో కిట్టి పార్టీ జరిగిన ఇదే పోటీ. అయిపోతుంది. చిన్న ముద్దలు తీసుకొని లోపలికి మింగడం ఈజీ. పెద్ద తినేసి మళ్ళీ గొంతు పడేస్తుంది. చిన్నగా తినండి, పర్లేదు. 5, 4, 3, 2, 1 అండ్ స్టాప్. ఇగో మా రాజేశ్వరక్కే చూస్తుంది జడ్జి. ఏమన్నా తేడా జరిగితే నేను వెళ్ళిపోక చందనగర్లో రాజక్క ఇక్కడే ఉంటది కాబట్టి మీరు చూసుకోండి. ఓకే, పట్టుకో రాజక్క. అట్నుంచి ఇటు చూసుకుంటే అందరిలో ఎక్కువ ఎవరు తిన్నారు చెప్పు? లహరి గారు, సూపర్. నెక్స్ట్ ఎవరు ఎక్కువ తిన్నారు? సో ఈ రౌండ్ లో అందరికంటే ఎక్కువగా అనిపించి విన్నర్ గా నిలిచారు లహరి. అండ్ సెకండ్ ప్లేస్ లో ఉన్నారు నిఖిత. ఆల్ రైట్, ఓషివంగిలో మనం ఆడుతున్నాం ఈరోజు బన్నంటే చేదా అనే ఆట ఆడడానికి మా నెక్స్ట్ టీం రెడీగా ఉన్నారు. ఆల్రెడీ చూశారు కాబట్టి ఇప్పుడు మేము చూపిస్తాం అంటున్నారు. 2, 1 స్టార్ట్. ముందు టీంకి ఇచ్చినట్టే మీకు కూడా 3 minutes టైం. ఏం కాదు, కూల్గా ప్రశాంతంగా లై చేయండి నెమ్మదిగా. కమ్మాన్. నువ్వు
నువ్వు తినక్క ముందు. అమ్మా ఒకటే ముద్ద తింది. వేడిగా మెత్తగా ఈరోజు లంచ్ వద్దు. తీసుకున్నా నోటితోటి తీసుకోవాలి మరి. చేతులు వెనక్కి. 5 4 3 2 1 అండ్ స్టాప్. ఓకే ఆల్ రైట్. ఈ రౌండ్ లో అందరికంటే ఎక్కువగా ముందుగా తిని ఫస్ట్ విన్నర్ గా ఉన్నారు నవ్య అండ్ సెకండ్ విన్నర్ ప్రసన్న. ఆల్ రైట్, ఈ రోజు ఓసివెంగిలో మనం ఆడాం బన్నంటే చేదా అనే ఆట. సో విన్నర్స్ కంటే అలాంటి రన్నర్స్ నే నేను ముందు ఎంకరేజ్ చేస్తాను కాబట్టి 2 రౌండ్స్ లో రన్నర్స్ గా ఉన్నారు ప్రసన్న అండ్ నిఖిత. కంగ్రాచులేషన్స్. ఓకే ఆల్ రైట్, ఈ రోజు మనం ఆడిన బన్నంటే చేదా అనే ఆటలో క్రూరంగా దారుణంగా అతి ఘోరంగా తిని బన్నని విన్నర్స్ గా నిలిచారు నవ్య అండ్ లహరి. కంగ్రాచులేషన్స్, మీరు గెలుచుకున్నారు సిబిఎస్ చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ వారి గిఫ్ట్ వోచర్స్. మన నెక్స్ట్ రౌండ్ మనసులో మాట. మనమే తన ఫ్యామిలీగా భావించి తన మనసులో మాటను మనతో షేర్ చేసుకోవడానికి ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు తేజు గారు. తేజు గారు ఎలా ఉన్నారు మా? బాగున్నానండి. సో నిజంగా ఫ్యామిలీ అందరూ కలిసినప్పుడు మనసులో ఎలాంటి ఎమోషన్ ఉన్నా చెప్పుకోగలుగుతాం. సో బికాజ్ మనమంతా ఒకటే కుటుంబం కాబట్టి. సో ఏం జరిగింది చెప్పండి మా. నా చిన్న వయసులో అంటే నేను 6 నెలల బిడ్డగా ఉన్నప్పుడే మా నాన్నగారిని నేను కోల్పోయానండి. అది ఎలా జరిగిందంటే మా నాన్నది గోల్డ్ బిజినెస్. తను శ్రీశైలంలో దర్శనానికి వెళ్ళినప్పుడు అక్కడ రూమ్ లో షార్ట్ సర్క్యూట్ తగిలి మా నాన్నగారు చనిపోయారు. ఆఖరికి మా అమ్మగారు కూడా మా నాన్నగారిని చివరి చూపు అనేది లేకుండా చేశారండి. దేవుడు అనేవాడు. సో అప్పుడు మీరు చిన్న పాప? నాకు 6 నెలల బిడ్డ అండి. నేను ఎంతమంది మీకు? నేను మా అన్నయ్య. అన్నయ్య ఏం చేస్తున్నారు అప్పుడు? అన్నయ్యకి 3 ఇయర్స్ అండి. మరి ఇంటికి తీసుకురాలేదా? అమ్మగారు చూడలేదా? ఆహా, చివరి చూపు అనేది లేదు. కేవలము హస్తికలు మాత్రమే ఒక కుండలో తీసుకొచ్చారు అని చెప్పారు నాకు. ఆ షార్ట్ సర్క్యూట్ వల్ల ఆయన మొత్తం కాలిపోయారు. కంప్లీట్ గా బూడిదైపోయారండి. మంటలు వచ్చేసాయి. అమ్మ అంటే మీరు చిన్న పాప అండ్ మీకు కూడా తెలీదు ఈ విషయం. మీకు చెప్పినప్పుడు అమ్మాయి చెప్పారా మీకు ఇలా జరిగింది నాన్న? కానీ లేదండి, నాకు పెళ్లి వయసు వచ్చేసరికి మా పిన్ని, మా అమ్మ, అమ్మమ్మ, మా బాబాయి మాట్లాడుకునేటప్పుడు నేను విని మా పిన్నిని అడిగితే మా పిన్ని గారు నాకు ఈ విధంగా జరిగింది అనేసి మాత్రమే చూచాయిగా చెప్పారు, కానీ పూర్తి వివరంగా చెప్పలేదు పిన్ని కూడా. అమ్మ మీకు అంటే మీరు ఆల్మోస్ట్ పెద్ద అయ్యే వరకు ఈ విషయం చెప్పకుండా, నాన్న గురించి చెప్పకుండా, నాన్న గుర్తు రాకుండా చూసుకున్నారంటే నిజంగా అమ్మ గ్రేట్. అది మాత్రం 100% అండి. కానీ నాకు ఈ స్టేజ్ లో ఉండాము, మా అమ్మకు చేదోడు వాదోడుగా అనేది మా అమ్మమ్మ వచ్చి మమ్మల్ని, మా కుటుంబాన్ని కాపాడగలిగారు. మీకు ఎప్పుడైనా అమ్మని చూస్తే అనిపిస్తుంది ఈ విషయం తెలిసిన తర్వాత తన లైఫ్ ఎంత త్యాగం చేసింది మీకోసం, మీ అన్నయ్య కోసం? 100% అండి. మార్నింగ్ 4 గంటలకు లేచి అమ్మ ఇంట్లో స్టిచ్చింగ్ చేసేవాళ్ళు, తర్వాత ట్యూషన్స్ చెప్పుకొని 10 o'clockకి కాలేజీకి వెళ్ళి ఈవినింగ్ మళ్ళీ వచ్చిన తర్వాత ట్యూషన్స్ చెప్పి ఆమె నైట్ 11 o'clock పడుకుంటుంది. జాబ్ చేసేవారమ్మ? అమ్మ అప్పట్లో అమ్మ BA చదివారు. సో మీకోసం అంటే అప్పటి వరకు జాబ్ చేయలేదు ఎప్పుడు? ఆమె గడప దాటింది అంటే అమ్మ కేవలం ఒక కాలేజీకి దానికి మాత్రమే దాటారు, కానీ మళ్ళీ ఆమె పెండ్లి అయినాక ఎప్పుడు గడప దాటని మనిషి. నాన్న చనిపోవడం వల్ల ఆమె ధైర్యం తెచ్చుకొని మా మేనమామల సపోర్టు, మా అమ్మమ్మ సపోర్టుతో మా అమ్మ మళ్ళీ జాబ్కు వెళ్ళగలిగారు. ఇప్పుడు అమ్మ ఎవరి దగ్గర ఉంటారు? అన్నయ్య దగ్గర. అమ్మ 3 years అయిందండి చనిపోయారు. అన్నయ్య 15 years అయింది చనిపోయారండి. అన్నయ్య కూడా చనిపోయారు. ఏమైంది బ్రదర్ కి? హార్ట్ అటాక్ అయ్యానండి. అమ్మకి వేరికోస్ వీన్స్, బట్ షీ పాస్డ్ అట్ ద ఏజ్ ఆఫ్ 72. అండ్ ఇంత కష్టాన్ని అనుభవించి ఇంత స్ట్రాంగ్ గా ఉన్నారంటే అది ఆడవాళ్ళకి మాత్రమే సాధ్యం.
ఏదైనా తట్టుకొని సో పిల్లల కోసం, హస్బెండ్ కోసం, ఫ్యామిలీ కోసం, సొసైటీ కోసం ముందుకు నడవాలని. గ్రేట్ మా, మీరు హ్యాపీగా, హెల్తీగా, స్ట్రాంగ్గా ఉండాలి. సో ఎప్పుడు ఇలా నవ్వుతూ ఉండాలి. తేజు గారు, మా అందరి తరపున మీకు ఒక చిన్న కానుక. ఆల్ రైట్, ఇది చూసారు కదా మన చందానగర్ లో మా బామలు, సత్యభామలు ఎంత హుషారుగా ఉన్నారో. మరో ఎపిసోడ్ తో మరో ప్లేస్ లో మళ్ళీ కలుద్దాం. మరి మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే bsb@sunnetwork.in కి మీ డీటెయిల్స్ పంపించండి. చూస్తూనే ఉండండి బామలు, సత్యభామలు, మండే టు సాటర్డే మధ్యాహ్నం 12 o'clock కి.